విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది కేటీఆర్ గారు ఏ నిమిషమైనా అరెస్ట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా ఉన్న పరిణామాలు చూస్తుంటే ఇక్కడ అవినీతిగా అక్రమంగా ప్రజాధనాన్ని వినియోగించారు ఈ ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో అని చెప్పి కూడా ఇక్కడ ఆరోపణలు ఎదురైనాయి. అలాగే విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారని కూడా చెప్పొచ్చు. అయితే ఏ నిమిషమైనా అరెస్ట్ అయ్యేలా ఉన్న కేటీఆర్ గారి పరిస్థితి ఇంకా ఒక్కొక్క క్షణంలో ఆయన ఒప్పుకుంటున్నట్టుగానే వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు మీడియా ముందు. నేను యోగా చేసుకుంటాను అని కూడా అంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారా, లేకపోతే ఇవన్నీ ప్రజల ఊహాగానాలైనా, లేకపోతే ఈ మీడియా క్రియేషన్ అన్నది మన జసన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తమా సార్, అసలు ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో నిజంగానే కేటీఆర్ గారికి శిక్ష పడే అవకాశం ఉందంటారా? ఇది ప్రూవ్ అయిందా? అమ్మా, ఒక నంబర్ 1 పాయింట్ ఏంటంటే ఈరోజు 55 కోట్ల ఈ రేసింగ్ కార్లలో ఉన్నటువంటి ఈ స్కామ్ అయితే ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో, ఈరోజు పెద్ద స్కామ్లను బడా స్కామ్లను డైవర్ట్ చేయడానికే ఇది మాట్లాడుతున్నారమ్మా. అందులో ముఖ్యంగా ఈరోజు మీరు ఏసీబీ కేసు వేసిండ్రు. మీరు ఏసీబీ కేసు వేసిండ్రు. ఏసీబీ కేసు దేని మీద వేసిండ్రమ్మా? 55 కోట్ల రూపాయలు. మరి కాళేశ్వరం మీద ఇప్పుడు ఇదే మేఘా కృష్ణారెడ్డిని గతంలో ఈయన ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈరోజు ఆయన మీద రేపు సిబిఐ ఎంక్వైరీ పెట్టి మేము జైలుకు పంపిస్తామన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద ప్రేమ పుట్టి కేసులు, ఏసీబీ విజిలెన్స్లు ఇవన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్ ఏకంగా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్ రేసులో ఏందనంటే క్విట్ ప్రో జరిగింది అని అంటారు. క్విట్ ప్రో అనేది ఈ రోజు ఒరిజినల్ గా నేను సాక్ష్యంతో సహా చూపెడతా. రేవంత్ రెడ్డి గారి దగ్గర సాక్ష్యాలు లేవు, ఒరిజినల్ నా దగ్గర ప్రూఫ్స్ తో సహా మనం నేను ప్రెస్ మీట్ లో కూడా పెట్టడం జరిగింది. ఈ కార్ రేసింగ్ లా మన ఏది లిఫ్ట్ ఇరిగేషన్ లా కాంగ్రెస్ పార్టీకి అక్టోబర్ నవంబర్ లా 148 కోట్ల రూపాయలు బాండ్స్ ద్వారా వైట్ అమౌంట్ ఇచ్చిండ్రు. వైట్ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, బ్లాక్ కూడా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే అది వైట్ లో చూపించడానికి వైట్, బ్లాక్ లో చూపించడానికి బ్లాక్. ఈ ముట్టినాయి. దానికి గాను దాదాపు అంటే అన్ని నామ్స్ తుంగలోకి దొక్కి ఒక క్రిమినల్ అఫెన్స్ లెక్క ఇందులో మీకు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కనబడుతుంది. అందులో ఈయనకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెరి 1100 చిల్లర వరకు ఇద్దరికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, కేటాయించడం కూడా జరిగింది. నేను చెప్పేది ఏంటంటే రియల్ గా దేనిపైన అయితే ఏసీబీ విజిలెన్స్ యాక్షన్ ఉండాలో వాటిపైన ఏసీబీ ఇవి యాక్షన్ ఉండకుండా, విజిలెన్స్ యాక్షన్ ఉండకుండా డైరెక్ట్ ఇది ఏదైతే ఇందులో కేవలం కేటీఆర్ ఒకడే పాత్ర ఉన్నాడు, ఈయన మాత్రమే అరెస్ట్ కావాలనే ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసిండ్రు. నంబర్ 1. రెండవది ఏంటంటే ఇందులో క్యాబినెట్ ఇంకోటి ఆమోదం లేదని ఒకటి, ఇంకోటి ఈయన చెప్తేనే డబ్బులు ఇచ్చిందనే ఒక సాక్ష్యం తప్ప ఈరోజు నేను చెప్పిన కేసుకు నా దగ్గరనే ఉన్న డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర అవసరం లే. నేను ఆల్రెడీ ఏసీబీ కూడా ఇచ్చిన. ఇది మొన్న ఏసీబీ యాక్షన్ తీసుకోకుండా కోర్టుకు కూడా పోతా, అది డిఫరెంట్. అది కానీ ఈరోజు వాళ్ళు సరి అయిన యాక్షన్ అంటే సరి అయిన సాక్ష్యాలు దీని మీద లేనప్పటికీ ఈరోజు కేటీఆర్ లో ఉన్నటువంటి ఇంటి దొంగలు ప్లస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లస్ బీజేపీ సర్కార్ ఈ మూడు కూడా యునైట్ అయ్యి ఇందులో కేటీఆర్ గారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇందులో మనకు నీట్గా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఖచ్చితంగా కేటీఆర్ ను ఫిక్స్ చేయాలనే ఆలోచన రెండు ప్రభుత్వాలకు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ సంగతి ఈయనకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇంటి దొంగలే ఫస్ట్ కెళ్ళి టార్గెట్. నంబర్ 1 ఒకటి మీరు ఇంటి దొంగలు ఉన్నారు అని చెప్పడానికి గల కారణాలు నేను చెప్తానమ్మా. ఒకటి, కేటీఆర్ వాళ్ళ బామ్మార్ది ఇంటి పైన డ్రగ్స్ ఉన్నాయని రైడ్ జరగడం, కేటీఆర్ బామ్మార్ది వాళ్ళ హోటళ్ల పైన రైడ్ జరగడం, అంతేకాకుండా మరి కేటీఆర్ ను ఈ కార్ రేస్ లా అంటే ఏదో ఒక తీరంగా ఏదో ఒక దానిలో దొరకబట్టి
అయితే ఏది పట్టుకున్నా కానీ వేరేళ్ళు పోయేటట్టుగా ఉన్నారు. ఇలా సింగిల్ గా దొరికింది మున్సిపల్ మంత్రిగా ఈయన మాత్రమే ఉన్నాడు కాబట్టి కేటీఆర్ ను ఇందులో టార్గెట్ చేయడం జరిగిందమ్మా. సో అందుకనే కేటీఆర్ ని టార్గెట్ చేశారంటారు తప్ప కేటీఆర్ గారి మీద ఎలా ఇక్కడ ఎలాంటి ఇది జరగలేదంటారా సార్? ఆయన తప్పేం లేదంటారా? అమ్మా అందులో గవర్నమెంట్కి వెళ్ళి అమౌంట్ జారీ అయింది ఒకటి, గవర్నమెంట్ అఫీషియల్ సంతకం పెడితే జారీ అయింది. ఎందుకంటే ఇది ఇప్పుడు వాళ్ళు ఒక పొలిటీషియన్ పైన ఆయన చెప్తే మేము డబ్బేసినాము అని అనడానికి లేదు, అధికారులే. అందుకనే ఈ రోజు చాలా మంది అధికారులు చెప్తాయి, ఇవన్నీ ఒక గుణపాఠాలు చెప్పుకోవాలి. శ్రీలక్ష్మి విషయమే కానీ, లేకుంటే ఇప్పుడు అరవింద్ కుమార్ చేసినటువంటి కార్యక్రమే కానీ, ఇప్పుడు నవీన్ మిత్తల్ చేస్తున్న, జయేష్ రంజన్ చేస్తున్న కార్యక్రమాలు కానీ, వీళ్ళందరూ కూడా ఇవి కొన్ని గుణపాఠాలుగా పెట్టుకోవాలి. ఈ రోజు ఇందులో కీలక పాత్ర వహించింది అధికారులమ్మ. 50 కోట్ల రూపాయలు ఏవైతే వాళ్ళకు అకౌంట్లు వేసిండ్రు అన్నారో అది ఈ కార్ రేసుల విషయంలో వేసిండ్రు అని చెప్పి వాళ్ళు అంటుండ్రు. వాళ్ళు ఈ రోజు మేము చెప్తే వేసిండ్రు అని అంటారు. చెప్తే ఎట్లేస్తారమ్మా? నీకు డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు మీకు ఇచ్చిన పోస్టింగ్లు ఇచ్చిన ట్రైనింగ్ లో మీకు ఏమి ఇచ్చిందమ్మా? మీకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ట్రైనింగ్ మీరు ఏం తీసుకున్నారు? వీళ్ళు చెప్తే సంతకం పెట్టినా, వాళ్ళు చెప్తే సార్ నువ్వేమన్నా నువ్వేమన్నా అటెండర్వా, లేకుంటే నువ్వేమన్నా క్లర్క్వా, చదువురానోనివా? మీకు తెలిసి ఉండాలి కదా ఈరోజు. కాబట్టి ఈరోజు అధికారులు పదే పదే చేసే తప్పుల వల్ల ఈరోజు మీరు పొలిటీషియన్స్ 5 సంవత్సరాలు ఉండిపోయేటోళ్ళని మీరు గైడ్ చేయాలి, ఇది ఎట్లా అని. కానీ అదే పొలిటీషియన్ నువ్వు చెప్తే చేసినా అని అంటే మీరెంత మురుకులు. ఈరోజు ఇందులో అధికారుల యొక్క అత్యుత్సాహం, అధికారులు పొలిటీషియన్ చెప్పినాననే పంపినని చెప్పడం, ఇలా చాలా విషయాలు ఇమిడి ఉన్నాయమ్మా. నేను అనేది ఏంటంటే ఇందులో స్కామ్ జరగలేదు ఇందులో అని అంటలేను. ఇందులో స్కామ్ జరిగింది అని అంటున్నారు, స్కామ్ జరగలేదు. ఇందులో అధికార దుర్వినియోగం జరిగింది అని నేను అంట. అధికార దుర్వినియోగం ఎట్లా జరిగిందంటే డబ్బు కేటీఆర్ అకౌంట్ లో పోలే కదమ్మా. కేటీఆర్ అకౌంట్ పోతే స్కామ్ అంటారు. అది కేటీఆర్ అకౌంట్ లో పోకుండా ఈ రోజు ఎవరైతే ఈ కార్ రేసింగ్ దాంట్లో ఉన్నారో వాళ్ళకు ఈ అమౌంట్ మేము వేసినాము, ఇప్పుడు ప్రస్తుతం వస్తా అన్న వాళ్ళు రాలేదు కాబట్టి, ఎవరైతే స్పాన్సర్ ఏమంటారంటే సార్, నిబంధనలు ఉల్లంఘించి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని ఒక ఆరోపణ అయితే వినపడతా ఉంది కదా సార్. ఆ టైంలో మీరు ఎందుకు చేశారు, అది అసలు ఎవరి నుంచి అనుమతులు తీసుకొని చేశారు అని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నామా, అధికార దుర్వినియోగం అంటున్నా కదా. అదే ఇప్పుడు నేను అధికార దుర్వినియోగం జరిగింది. ఇక్కడ జరిగింది స్కామ్ కాదు. ఇక్కడ స్కామ్ వేరు, అధికార దుర్వినియోగం వేరు. నేను ఇప్పుడు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్తున్నాం, అది స్కామ్. అది నీట్గా L1 L2 మన ఏది మేయా కృష్ణారెడ్డి మరియు రాఘవ కన్స్ట్రక్షన్స్, వీళ్ళిద్దరికి పెద్ద స్కామ్ జరిగింది. మీకు 2014కి వెళ్ళి ఇప్పుడు స్కామ్ ఎట్లా అంటే 148 కోట్ల రూపాయలు 2023 అక్టోబర్ నవంబర్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అకౌంట్ లో పడ్డది. అది నా పేపర్స్ ఉన్నాయి, మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది. అది సాక్ష్యం ఉన్నది. మీకు 2014లా దాని అంచనా వ్యయము 1450 కోట్ల రూపాయలు ఉంటుంది. మీకు ఒకటేసారి ఈ రోజు మొన్న ఫిబ్రవరిలో దాన్ని 2500 పెంచాను, ఈ రోజు 4350 రూపాయలు పెంచారు. అంటే ట్రిపుల్ కాదు, 4 గంటలు పెంచారు. దీన్ని పెంచుడు, వర్క్ కేటాయించుడు స్కామ్ అంటే ఇది. డాక్యుమెంట్ పరంగా డాక్యుమెంట్ లింక్ అయి ఉండాలి దేనికైనా. ఈరోజు కేటీఆర్ చేసింది అంటే అధికార దుర్వినియోగం అంటారు దాన్ని. అధికార దుర్వినియోగంలా మీరు దాన్ని ఏ విధంగా ఈయన వేసిండు, ఎలక్షన్ కోడ్ లో జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైసలు వచ్చినాయి కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే అమ్మా, అక్టోబర్ నవంబర్లో 2022 అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది. రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లోకి వచ్చింది. ఇలా 100% శిక్ష పడాలంటున్నా. కానీ మీరు పెద్ద దొంగలను తప్పియనికి అని చెప్పి చిన్న స్కాములు తీసుకొని వచ్చి ఒకళ్ళని అరెస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు, చూసినావా? అది పెద్ద దొంగలను తప్పియనికి అని నేను అంటున్నా. 100% మీరు కేటీఆర్ అరెస్ట్ చేయండి. ఎలా అరెస్ట్ చేస్తారు? మిషన్ భగీరథలా అరెస్ట్ చేయండి. ఎందుకంటే 2014కి వెళ్ళి 18 వరకు మిషన్ భగీరథలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది ఉన్నది. కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? దానిపైన ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? నంబర్ 1. రెండవది ఏంటంటే కాళేశ్వరం మీద చేయండి, 100% చేయాలి. 1,25,000 కోట్ల రూపాయలు అంటే మొత్తం నేను రెండు వర్కులు కలిపితే 1,75,000 కోట్ల రూపాయలు అక్రమంగా దారి మళ్ళీ ఇంత పక్కా స్కామ్ జరిగిందని చెప్పి నేను అంటున్నా. ఇది
రేవంత్ రెడ్డి గారే అనేక మార్లు చెప్పారు. ఈ రెండిట్లలో కూడా మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి కీలక పాత్ర వహించింది. మరి మీరు ఈ పెద్ద కేసు 1,75,000 కోట్ల అరెస్ట్ చేస్తే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ అనేటువంటి ఆబాస్ పాలవుతాడు కదా. 55,000 కోట్లలో చేస్తే ఇప్పుడు పుష్ప సినిమా బడ్జెట్ కూడా కాదమ్మా 55 కోట్లు. 55 కోట్లు ఇవాళ ఒక సినిమా బడ్జెట్ కాదు. ఒక సినిమా బడ్జెట్ లో సగం బడ్జెట్ లో మీరు అరేంజ్ చేసి చూపెడితే మీరు రేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా దీనిపైన. అంటే ఇప్పుడు 600 కోట్ల రూపాయలు జరగకుండా నేను ఆపాను, ఈ 55 కోట్లు బయటికి తీయడంతో అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే అంటున్నారు కదా సార్. అమ్మా అది ఆ స్కామ్ జరిగిపోయింది అనేది కాదు అక్కడ. ఈ రోజు నువ్వు 600 ఆపినా కాదు, దొరికింది 555 కోట్లే కదా నువ్వు ట్రాన్స్ఫర్ చేసినా అని చెప్పేది. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నాడు, చాలా పెద్ద నాయకుడు అనిపించుకోవాలి. నువ్వు 500 కోట్లు 600 కోట్లు కాపాడి కాదు. నేను ఇవాళ నా కళ్ళ ముందు తెలంగాణ ప్రజల ముందు అదనంగా 2,500 కోట్ల రూపాయల స్కామ్స్ పెట్టాను. 500 కోట్ల 600 కోట్లు ఎంత? నేను కామన్ మ్యాన్ ఇవాళ నువ్వు చేసిన స్కామ్ పక్కా చేస్తున్నా. ఒకవేళ నేను చెప్పింది తప్పని మీరు అంటే, ఒకవేళ నా దగ్గర సాక్ష్యాలు లేకుండా నేను మాట్లాడినా అంటే మీరు నన్ను జైల్లో పెట్టని నేను బెయిల్ కూడా తీసుకోను. నేను చాలాసార్లు అన్న ఇది. నేను నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్, నేను అలాంగ్ విత్ ప్రూఫ్ తో సహా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిన అకౌంట్ నంబర్లతో సహా నేను మీకు బాండ్స్ అనేది నేను చూపెడతాను. ఈరోజు నీట్గా నేను అనేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సినిమా బడ్జెట్ స్కామ్ లా పట్టుకుంటే ఎంత ఆబాస్ ఫలం. నీ దగ్గర విజిలెన్స్ ఉంటది, ఏసీబీ ఉంటది, నీ దగ్గర లోకయుక్త ఉంటది, పెద్ద పెద్ద సంస్థలు, నీ దగ్గర ఎంక్వైరీ సంస్థలు ఉంటాయి. నువ్వు ఆఫ్టర్ ఆల్ 55 కోట్ల రూపాయలలా నేను పట్టుకున్న 600 కోట్ల రూపాయలు అనుకున్నానంటే అది ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదమ్మా. నేను అనేది ఏంటంటే, భారీ స్కామ్ మీద తెలంగాణ అప్పుల మీద తెలంగాణ ప్రెజెంటేషన్ ఇచ్చినావు కదా. తెలంగాణ ఏ స్కామ్ల వల్ల, ఏ స్కీమ్ల వల్ల తెలంగాణ నష్టపోయిందో దానిపైన మీరు అరెస్ట్ చేయి కేటీఆర్ అంటున్నా. 1,75,000 కోట్ల రూపాయలమ్మా రెండే. ఇంకా మన ఊరు మనబడి ఉన్నది, అది వేరే. వీటిపైన మీరు ఎందుకు ముట్టుకుంటారు? ఎందుకంటే మన ఊరు మనబడి మేఘా కృష్ణారెడ్డి, ఏది పలకలు క్లాస్ రూమ్లకు ఇవన్నీ సప్లై చేసి మేఘా కృష్ణారెడ్డి, మీకు మిషన్ భగీరథ మేఘా కృష్ణారెడ్డి, మీకు కాళేశ్వరం మేఘా కృష్ణారెడ్డి. ఈ మూడు కలిస్తే దాదాపు 2,25,000 కోట్ల రూపాయలకి వెళ్ళి ఇంకా ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తాయి చూడమ్మా, ఆ వెనుక చూడండి, అవి కూడా మేఘా కృష్ణారెడ్డి. నాకు తెలిసి 3 లక్షల కోట్ల వరకు, నియర్లీ అప్రాక్సిమేట్లీ 3 లక్షల ప్రభుత్వ నిధుల పనులు మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చారు. నేను అంటున్నా ఇది అన్నిటిలో కేటీఆర్ ఉందని నేను అంటున్నా, నువ్వు అంటున్నావు అదేందమ్మా. అదే ఎంక్వైరీ డిఫరెంట్. నువ్వు 3 లక్షల కోట్లల్లా నువ్వు అరెస్ట్ చేయను, దానిపైన ఏసీబీ విజిలెన్స్ కేసులు పెట్టు, దాని మీద అరెస్ట్ చేయి. నువ్వు 55 ఒక సినిమా బడ్జెట్, ఒక సినిమా పాన్ ఇండియా సినిమా కూడా కానీ బడ్జెట్ లా నువ్వు అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఎట్లా, ఏ వాల్యూ ఉంటుంది చెప్పమ్మా అందులో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తెలియదా? ఈరోజు నేను మొత్తం A to Z వాళ్ళకి సాక్షాత్తో సహా ఇచ్చిన, నవంబర్ 7వ తారీఖు ఇచ్చిన జరిగిన దానిపైన, అదొర కాళేశ్వరం మీద అన్ని ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాలు కుమ్మక్కైనాయి. ఈ రోజు అమెరికాలో జరుగుతున్న కలయికలు అవే కదమ్మా, ఏది దావోస్ లో నడుస్తున్న కలయికలు అవే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికలు. ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పడగొట్టే కలయికలు ఇవన్నీ. కాబట్టి మీరు విశాలంగా, చాలా పెద్దగా, మీ థింకింగ్ చాలా పెద్దగా ఉండాలని నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని. మీరు చిన్నగా ఉండొద్దు. 55 కోట్లు లంచం తీసుకుంటే అప్పుడు రెడ్ హ్యాండ్ పట్టుకున్నవి కాదు, తెలంగాణ ముంచిన ప్రాజెక్టులు ఇవి. ఎందుకంటే మీరు అప్పుల పైన మీరు తెలంగాణ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి మీరు మీ పవర్స్ ను చిన్న వాటికి వాడద్దు. నేను అనుకున్న చాలా పెద్దగా హోంగార్డ్ చేసే డ్యూటీ చేయొద్దు. మీరు డీజీపీ లెవెల్లో, మీరు హోంమంత్రి లెవెల్లో, ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో డ్యూటీ చేయాల్సిన డ్యూటీ. కాబట్టి నా భయం ఏంటంటే, ఈ 55 కోట్లు చూపించి మన కేటీఆర్ అరెస్ట్ చేసినాం, అమ్మ అయిపోయింది ఒక పని, కల్వకుంట్లలో అరెస్ట్ చేసినాం, వాళ్ళ వారసును అరెస్ట్ చేసినాం అని చూపించి ఈ గజ దొంగను తప్పించే ప్రయత్నం చేయబోతుండ్రు అని నా అనుమానం. ఓకే, రైట్ సార్. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.